హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ కూడా నమస్కారం. చూడండి ఫ్రెండ్స్, మనం ఏంటంటే ఆర్బీకేలో 10,500 పోస్టుల వరకు కూడా భర్తీ అనేది ఆంధ్రప్రదేశ్లో జరిగింది అనేటటువంటి విషయం మనందరికీ కూడా తెలిసిందే. అలాగైతే ఈ పోస్టులో ఏంటంటే మనకి టెక్నికల్ అసిస్టెంట్లు, అదేవిధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్స్, అదేవిధంగా మనకి హెల్పర్స్, ఇట్లా మనకి ఏంటంటే 3 విభాగాల్లో పోస్టుల భర్తీ అనేది అయితే జరిగింది. చాలామంది అయితే అప్లై చేసుకున్నారు. అంటే ఇప్పుడు ఈ 10,500కి సంబంధించి ఏంటంటే కొంతమంది అయితే జాయిన్ అయ్యారు, కొంతమంది ఏంటంటే వేరేగా అవ్వడం అయితే జరిగింది. సో ఎనీవే మనం ఏంటంటే సుమారుగా వేసుకున్నాం, 10,500 పోస్టుల దాకా వేసుకున్నాము. అయితే ఇక్కడ చూడండి, మనకేంటంటే ఈ పోస్టులు అనేవి డిస్టిక్ వైజ్గా భర్తీ చేశారు. 2 months కాంట్రాక్ట్ పీరియడ్తో మనకేంటంటే ఈ పోస్టులు అనేవి భర్తీ చేయడం అయితే జరిగింది. అలాగైతే అన్ని చోట్ల కూడా మన ఏపీలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో కూడా మనకేంటంటే ఈ యొక్క ప్యాడీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఏంటంటే మనకి కంప్లీట్ అవ్వడం అయితే జరిగింది. సో ఇంకా అక్కడక్కడ ఉన్నాయి. ఎనీవే మనకేంటంటే ఒక 80% వరకు కూడా ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ కావడం అయితే జరిగింది. అలాగే ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క పోస్టుల్లో మన ఏంటంటే ఎవరైతే అప్లై చేసుకున్నారో అభ్యర్థులు ఏంటంటే అందరినీ కూడా కలుస్తున్నారు. రిక్వెస్ట్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క రిక్వెస్ట్ లెటర్లు కూడా ఇస్తున్నారు ప్రముఖులకి. అలాగే ఇప్పుడు ఏంటంటే చాలామంది అభ్యర్థులు ఈరోజు ఏంటంటే మెయిల్ కూడా చేస్తున్నారు. అంటే ఏంటంటే మిమ్మల్ని ఈ పోస్టుల్లో కంటిన్యూ చేయమని చెప్పి మీరేంటంటే రిక్వెస్ట్ చేస్తున్నారన్నమాట చాలామంది అభ్యర్థులు. మీరు కూడా రిక్వెస్ట్ చేయండి. ఎందుకంటే ఈ జాబ్స్ అనేవి ఏంటంటే రైతు భరోసాకి సంబంధించి రైతు భరోసా కేంద్రం ఏదైతే ఉందో అది బలపరచడానికి. ఇప్పుడు చూడండి, మనకేంటంటే ఈ ప్యాడీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఏంటంటే చాలా హడావిడిగా ఉంటుంది. ప్లస్ ఏంటంటే వర్క్ ప్రెషర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. అలాగైతే ఇప్పుడు ఖరీఫ్కి సంబంధించి, రబీకి సంబంధించి మనకేంటంటే ఎంత లేదన్నా ఒక 6 months వరకు కూడా వర్క్ అనేది ఉంటుంది. కొన్ని ఏరియాలో అయితే 4 months ఉంటుంది. రెండు కలిపి అట్లా అనమాట. సో ఎనీవే మనకేంటంటే వర్క్ అనేది ఉంది. సో ఈ పోస్టులు అనేవి కంటిన్యూ చేయాలి అని చెప్పి చాలామంది అభ్యర్థులు అయితే కోరుకుంటున్నారు. మరో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మమ్మల్ని కంటిన్యూ చేయండి అని చెప్పి మనం ఏంటంటే డిమాండ్ చేయడానికి అయితే సరిపోము. జస్ట్ ఏంటంటే రిక్వెస్ట్ చేయడం మాత్రమేనమాట. మీరేంటంటే ఇక్కడ మెయిల్ ఐడి ఉంది చూసారా, cm@ap.gov.in అని చెప్పి, తర్వాత md.apscsc.ap.gov.in అని చెప్పి వీటికి ఏంటంటే మీరు రిక్వెస్ట్గా మెయిల్ అనేది పెట్టుకోండి. వాళ్ళు ఏదన్నా మీ మీద కొంచెం మంచి అభిప్రాయం కానీ, లేకపోతే మీరు బాగానే చేశారు, వీళ్ళు అవసరము అని అనుకుంటే మాత్రం కంటిన్యూ చేసేటటువంటి అవకాశాలనే ఉంటాయి. మీరు మెయిల్ పెట్టారనుకోండి, ఎంతో కొంత ఉపయోగమే ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు ఏంటంటే సీఎం సార్కి సంబంధించి రిక్వెస్ట్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి చాలామంది అభ్యర్థులు ఏంటంటే లెటర్ కూడా రాయడం జరిగింది. రిక్వెస్టింగ్ సార్ అని చెప్పి, వీఆర్ ఆల్ వర్కింగ్ టెక్నికల్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, హెల్ప్స్ రైతు భరోసా కేంద్రం ఆర్బీకే ఇన్ పీరియడ్ ఆఫ్ 2 months ఇన్ ఖరీఫ్ 2023-24 ఆఫ్టర్ కంప్లీషన్ ప్యాడీ రిక్రూట్మెంట్ వీఆర్ లీవ్ దిస్ పోస్ట్, ఇట్లా అనమాట. ఇదంతా కూడా మ్యాటర్ అనేది ఉంది. ఈ మ్యాటర్ అంతా కూడా ఏంటంటే నేను కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఈ మ్యాటర్ని నేను ఏంటంటే ఇస్తాను. మీరు జస్ట్ కాపీ చేసుకుని ఈ యొక్క మెయిల్ ఐడీస్కి ఏంటంటే మీరు సెండ్ చేయండి. సెండ్ చేస్తే వాళ్ళు ఏంటంటే మీ గురించి ఆలోచించేటటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే ఈ రైతు భరోసాకి సంబంధించి ఈ యొక్క టెక్నికల్ అసిస్టెంట్లు, హెల్పర్లకి సంబంధించి శాలరీస్ కూడా చాలా బాగానే ఇవ్వడం జరిగింది గవర్నమెంట్. అయితే ఇప్పుడు ఏంటంటే మనకి చూడండి, శాలరీస్ అనేవి ఏంటంటే సొసైటీ ద్వారా ఇవ్వడం జరిగింది. ఇట్లా అనమాట. పోస్టులు ఏంటంటే ఈ యొక్క సివిల్ సప్లై ద్వారా ఇద్దామనుకున్నారు, కాకపోతే ఏంటంటే తర్వాత మనకేంటంటే సొసైటీ ద్వారా అన్నారు. ఇట్లా అనమాట. ఇట్లా అప్డేట్ చేస్తూ ఉన్నారు. సో ఎనీవే ఈ యొక్క జాబ్ అనేది అయితే చాలామందికి నచ్చింది. అంతా కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది. దీన్ని ఏంటంటే కంటిన్యూ చేస్తే చాలా వరకు కూడా మరి బాగుంటుంది. మీరందరూ కూడా రిక్వెస్ట్గా మీ వంతుగా మీరు ఏంటంటే మెయిల్ అనేది అయితే పెట్టండి. అలాగైతే ఇప్పుడు చూడండి, మెయిల్ ఎలా పెట్టాలి అని కూడా కొంతమందిలో ఒక డౌట్ అనేది అయితే ఉండొచ్చు. మీరు ఎప్పుడైతే మెయిల్ ఓపెన్ చేశారో ఇక్కడ కంపోజ్ అని కనబడుతుంది కదా, దీని మీద మీరు క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత పైన ఇక్కడ మెయిల్ ఐడి కనబడుతుంది చూసారా, cm@ap.gov.in అని చెప్పి 2 అనే దగ్గర మీరు ఏంటంటే మెయిల్ ఐడి టైప్ చేయండి. తర్వాత కింద రిక్వెస్టింగ్ చీఫ్ మినిస్టర్ సార్ అని చెప్పి ఇక్కడ మీరు సబ్జెక్ట్ అనేది పెట్టండి. తర్వాత దీంట్లో ఇక్కడ సబ్జెక్ట్లో మీరు ఆర్బీకే స్టాఫ్ అని చెప్పి బ్యాకెట్లో పెట్టినా పర్వాలేదు. ఇక్కడ ఏంటంటే మ్యాటర్ అనేది ఉంది కదా, ఈ మ్యాటర్ అనేది రాసేసేయండి. రాసేసి మీరు సెండ్ చేయండి. ఇంకా మీ ఒపీనియన్ కొద్ది ఇంకా మంచి మ్యాటర్ కనుక మీకు ఉంటే అది కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెండ్ అని కనబడుతుంది కదా, ఎప్పుడైతే మీరు సెండ్ చేశారో అప్పుడు ఏంటంటే మెయిల్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. తర్వాత మీరు సెంట్ మెయిల్లోకి వచ్చేసేయండి. ఇక్కడ సెంట్ మెయిల్ అని కనబడుతుంది కదా, దీంట్లో
దీంట్లోకి వచ్చి చూసుకుంటే ఇక్కడ మీకు ఏంటంటే సక్సెస్ఫుల్గా మెయిల్ వెళ్ళినట్లుగా మనకైతే కనిపిస్తుంది. ఓకేనా, ఇది ఫ్రెండ్స్ మనకి ఈ యొక్క వీడియోలో ఏంటంటే మనం చాలా వరకు కూడా ట్రై చేస్తున్నారు. ఓకే, ఎక్కడ మీటింగ్ జరిగినా ఏం జరిగినా సరే మా యొక్క జాబ్స్ కంటిన్యూ చేయండి అని చెప్పి కోరుకుంటున్నారు. ఓకే, మనం ఏంటంటే ఎంతో కొంత మన ఛానల్ తరపు నుంచి ఏంటంటే మీకు మంచి ఇన్ఫర్మేషన్ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా చాలా వరకు కూడా వాట్సాప్ గ్రూప్లు ఉన్నాయి కదా, మన వాట్సాప్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో పీపీసీ గ్రూప్ ఒకటి ఉంది, తర్వాత డిస్ట్రిక్ట్ వైజ్గా కూడా మనకైతే గ్రూప్స్ ఉన్నాయి. ఓకేనా, ఇది ఫ్రెండ్స్ మనకి ఈ యొక్క వీడియోలో. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.